యేసయ్య తోడుండగా, మన యేసయ్య తోడుండగా, భయమేమి లేదిలలో, మనకు భయమేమి లేదిలలో. భయపడకు భయపడకు, ప్రభుని చేయువాడు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుని పొందినాను యేసయ్య. నిజంగా తండ్రి ప్రభువా, గృహంలో స్వామి వచ్చిన తండ్రి నాయన, తండ్రి నీ బిడ్డ ఎంతో కృంగిపోయి నలిగిపోయిన ప్రభా, నీ స్తోత్రాలు. మరలా ధైర్యపరిచావు తండ్రి, ప్రభు నీకు తోడుగా ఉన్నట్లుగా ప్రభా నా తండ్రి నాయన ఈ దినాన్ని రుజువు చేసావు తండ్రి. తను ఎంతో కృంగిపోయి నాతో చెప్పినప్పుడు దేవనాయన ఇగో ప్రభా నాయన ఆ బిడ్డకి సమస్తము సమకూర్చండి దేవనాయన. మరలా ఆనందాన్ని సంతోషాన్ని దయచేయండి ప్రభా. దేవాన్ని సన్నిధి వాళ్ళ గృహంలో పెట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభాని. ప్రార్థన చేసినప్పుడు బిడ్డను మళ్ళా బలపరచవు తండ్రి. కుటుంబానికి ఆనందాన్ని సంతోషాన్ని ఐక్యతను దయచేసావు తండ్రి. శాబా దేశపు రాణిని చూపించవు తండ్రి యేసయ్య. సొలొమోను మహారాజుని చూపించవు తండ్రి నాయన, నీ స్తోత్రాలు దేవా. వారికి ఇచ్చిన గొప్ప గంటలు, ధనము నాయన, చందనపు చెక్కలు ప్రభువ, అనేకమైన బహుమతులు తెచ్చి ప్రభువ ఆగు తండ్రి మందిరాన్ని కట్టిపించడానికి సొలొమోను మహారాజుకి ఇచ్చిన శాబా దేశపు రాణిని బట్టి ప్రభు నీకు వందనాలు దేవ. ఈ లోకంలో మేము ఏం పోగొట్టుకున్న తండ్రి మళ్ళా నా ప్రభు ఇస్తాడని ప్రభువ, మా ప్రభు ఇచ్చిన ప్రభు తీసుకున్నాను ప్రభు. నా మైండ్ తలుగుగా కన్నట్లుగా ధైర్యంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఏది నాయన జీవితంలో వస్తుంటాయి పోతుంటాయి తండ్రి నాయన. ఏ విషయంలో మేము కృంగిపోయి చేస్తాను వరకు అయిపోకుండా ధైర్యం కలిగి నిబ్రంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఐక్యతను బట్టి సమాధానం బట్టి వందనాలు. అయితే మా హృదయాల గురించి కూడా మాట్లాడావు తండ్రి. మా హృదయాలు తండ్రి ప్రభు నీలో తండ్రి సమాధానంగా ఉండాలని మాట్లాడావు తండ్రి. ఆయా హృదయంలో ఎటువంటి నైనా చెడు పెట్టుకోకుండా ప్రభు నీకు ఇష్టమైన హృదయాలు మాకు ఉండాలని మాట్లాడావు తండ్రి. స్తోత్రాలు. ఎందుకంటే మా ప్రభు నందు ప్రయాస మాకు వ్యర్థం కాదని చెప్పావు తండ్రి. మేము ప్రయాసపడి నైనా లోకంలో తండ్రి ప్రభు ఎంతగానో నీ బిడ్డ కష్టపడి పని చేసుకుంటూ ప్రభు ప్రయాసపడుతుంది కాబట్టి తన ప్రయాస వ్యర్థం కాదంటున్నావు తండ్రి. స్తోత్రాలు. అలానే చీడను కూడా శక్తితో బలంతో నింపి ప్రభు తండ్రి తన ఇదిగో ప్రభు నాయన హృదయంలోకి వాక్యం తీసుకొని బలం పొందుకుంటున్నాడు తండ్రి యేసయ్య. అయ్యా నీ వాక్యమే బ్రతికించింది, మా బాధలో నెమ్మదిచ్చింది కాబట్టి వాక్యం ఇచ్చి బిడ్డను బ్రతికించుకుంటున్నందుకు వందనాలు యేసయ్య. శక్తిని బలం దయచేసి నానికి మారు మనసు దయచేయండి దేవ. నీలో మొదటి స్థితి మొదటి విశ్వాసం కలిగించండి ప్రభా. మరలా తండ్రి నాయన మునుపటి కంటే రెండింతలు ఎక్కువగా ఆశీర్వదించి నీలో స్థిరపరచండి, విశ్వాసంలో బలపరచండి దేవాన్ని స్తోత్రాలు. భార్య కూడా మారు మనసు దయచండి, ఇద్దరు బిడ్డలు దీర్ఘాయుష్మంతులుగా దీవించండి. వచ్చిన సహోదరులందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబ అవసరాలను తీర్చండి అయా. సంతోషంగా చేర్చుకున్న వారికి సంతోషంగా ఇచ్చే దేవుడు తండ్రి స్తోత్రాలు దేవ. కుటుంబాలందరినీ ఆశీర్వదించండి.